నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది నిన్న దుబాయ్‌లో కరామాలో మా ఫ్రెండ్స్ క్రికెట్ ఆడిన వీడియో. ఒకసారి చూడండి. రాత్రి 8 గంటలకు ఎంత ప్రశాంతంగా క్రికెట్ ఆడుతుర్రో. అలాగే మన ఇండియాలో టీవీ ఛానల్ థంబ్‌నెయిల్స్ కూడా చూడండి ఒకసారి. భయంతో పరుగులు, అబుదాబిలో భయం భయం. ఎగసిపడుతున్న యుద్ధ జ్వాలలు. యుద్ధంలో గల్ఫ్ దేశాలు. దుబాయ్ వణికింది. తగ్గని ఇరాన్, గల్ఫ్‌కు పరేషాన్. యుద్ధం మరింత తీవ్రం. అట్టడుగుతున్న పశ్చిమాసియా సేఫేనా? వరల్డ్ వార్ లోడింగ్. ఇంత ఘోరంగా థంబ్‌నెయిల్స్ పెడుతుర్రు. ఇంటికాడ ఉన్నోళ్ళు ఎంత బాధపడతారు, ఎంత టెన్షన్ తీసుకుంటారు అనే చిన్న అవగాహన కూడా తెలియకుండా ఇంత ఘోరం చేస్తుర్రు మన ఇండియాలో ఉన్న టీవీ ఛానల్స్. చూడండి ఆకాశం ఎంత బాగుందో దుబాయ్‌లో. ఎంత ప్రశాంతంగా ఉందో. ఇది నేను పొద్దున డ్యూటీకెళ్ళేటప్పుడు 6 గంటలకి తీసిన వీడియో. చూడండి ఎవరి పనుల్లో వాళ్ళు ఎంత బిజీ ఉన్నారో, ఎంత ప్రశాంతంగా ఉన్నారో. కిచెన్ అది. ఎవరి పనిలో వాళ్ళే ఉన్నారండి. దుబాయ్‌లో టెన్షన్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. అందరూ డ్యూటీకి రెడీ అయితుర్రు. డ్యూటీకెళ్తుర్రు. ఇది మా క్యాంప్‌లో నేను పొద్దున 6:30కి డ్యూటీకెళ్ళేటప్పుడు తీసిన వీడియో. ఇంత ప్రశాంతంగా ఉన్న దుబాయ్‌ని ఏదో రగిలిపోతుంది, ఉడికిపోతుంది, జ్వాలలు, మంటలు అని ఎంత ఘోరంగంటే అంత ఘోరంగా పెడుతుర్రు. ఎందుకు పెడుతుర్రో అర్థం కావట్లేదు. అంటే గ్రౌండ్‌లో ఏం నడుస్తుంది అనేది ఒకసారి తెలుసుకోండి గదా! తెలుసుకొని పెట్టండి గదా! ఎందుకు అనవసరంగా ఇంటి దగ్గర ఉన్నోళ్ళని టెన్షన్ పెడుతుర్రు? నేనిప్పుడు బస్సెక్కినా. బస్‌లో గూడా రోడ్లపై చూడండి. ఆ రోడ్లపై వెహికల్స్ అన్నీ ఎంత ఎవరి పనిలో వాళ్ళే ఉన్నారండి. ఎవరికీ ఏ టెన్షన్ లేదు. ఎవరికీ ఏ ప్రమాదం లేదు. అందరు డ్యూటీ చూడండి ఎంతమందున్నారో. డ్యూటీకి గూడా రెడీ అయిపోతుర్రు. ఇది ఎర్లీ మార్నింగ్ నేను డ్యూటీకెళ్తున్నా. యాక్చువల్‌గా నేను ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంటా. సో, అందుకే కొంచెం మీకు ఇండస్ట్రీలు చాలా కనిపిస్తుంటాయి. ఇది బస్ జర్నీ. నేను ప్రొద్దున ఎందుకు తీసినానంటే మన వాళ్ళు కొంచెం ధైర్యపడతారు. అంతా బానే ఉంది. యథావిధిగా నడుస్తుంది అని చెప్పడానికి వీడియో తీసిన. చూడండి ఎన్ని వెహికల్స్ రోడ్ల పైన ఎవరి పనులు వాళ్ళే ఉన్నాయి. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఇంటికాడోళ్ళు అంత టెన్షన్ తీసుకుంటారు. అంటే టెన్షన్ తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారంటే ఇక్కడికి వచ్చినోళ్ళందరూ మిడిల్ క్లాసోళ్ళు. మిడిల్ క్లాస్ లైఫ్‌లు, మధ్య తరగతి కుటుంబాలు. సో, వాళ్ళ జీవనోపాధి కోసం ఇక్కడికొచ్చి పని చేసుకుంటారు. అట్లాంటి వాళ్ళు ఇంటికాడ యూట్యూబ్ ఓపెన్ చేసినా, టీవీ ఓపెన్ చేసినా ఇట్లాంటి వార్తలు వినేసరికి వాళ్ళు చాలా టెన్షన్ తీసుకొని నైట్ 12 గంటలకి 2 గంటలకి, 3 గంటలకి ప్రొద్దున లేవగానే ఎంత టెన్షన్ తీసుకొని వాళ్ళు ఫోన్‌లు చేస్తుర్రు మాకంటే, చాలా టెన్షన్ తీసుకుంటుర్రు. నేనిప్పుడు గ్రౌండ్ లెవెల్‌లో ఉన్నా. నిజం చెప్తున్నా. ఇక్కడ అంత ఇబ్బందేం లేదు. అంత ప్రాబ్లమ్ ఏం లేదు. అండ్ ఇక్కడ పోలీస్ వ్యవస్థ గాని, రక్షణ వ్యవస్థ గాని, సైనిక దళం గాని చాలా అంటే చాలా స్ట్రాంగు. ఇక్కడ పబ్లిక్‌ని గూడా చాలా కేర్ చేస్తారు. అసలు ఏది గూడా అంత ఈజీగా ఇడిచిపెట్టరు. అట్లాంటి ఒక స్ట్రాంగ్ కంట్రీ మీద వణికిపోతుంది, జ్వాలలు అని ఏదో ఏదో చెప్తున్నారు. అట్లా చెప్పడం వల్ల మీకొచ్చే లాభమేంటో మాకైతే అర్థం కావట్లేదు. జస్ట్ మీ వ్యూస్ కోసం, మీ టీఆర్‌పీ కోసం అనవసరంగా పబ్లిక్‌ని భయాందోళనకు గురి చేస్తున్నారండి. చూడండి ఒకసారి మీరు. మీకు రియాలిటీ ఉంది గదా! రోడ్లపై ఎన్ని వెహికల్స్ తిరుగుతున్నాయి. ఒకవేళ అంత పెద్ద ప్రమాదం ఉంటే ఇన్ని వెహికల్స్ తిరుగుతాయా అండి? మీరే ఒకసారి చూడండి. మీకనిపిస్తుంది గదా! అంత పెద్ద ప్రమాదం ఉంటే ఇంత ఈజీగా ఉంటదా దుబాయ్ కంట్రీ? చూడండి ఒకసారి. ఇంత ప్రశాంతంగున్న రోడ్లు, ఇంత ప్రశాంతంగా ఉన్న కంట్రీ, ఎవరి పనులు వాళ్ళు. ఇక్కడ అసలు ఎట్లాంటి ప్రాబ్లమ్ గూడా లేదు. అట్లాంటి ప్రాబ్లమ్ లేని పరిస్థితిని ఈళ్ళిక్కడ ఎంతో పెద్ద ప్రాబ్లమ్ ఉంది. అందరూ పరుగులు పెడుతుర్రు, ఇంటికొచ్చేస్తుర్రు, అన్నీ ఎక్కడెక్కడ క్లోజ్ ఉన్నాయి అని చెప్పేసి దారుణమైన న్యూస్ క్రియేట్ చేస్తుర్రండి. దారుణమైన న్యూస్ క్రియేట్ చేసి అనవసరంగా భయపెడుతుర్రు. దయచేసి ఆలోచించండి ఒకసారి. ఎందుకనంటే ఇంటి దగ్గర ముసలోళ్ళుంటరు, పేషెంట్స్ ఉంటారు. ఫ్యామిలీస్ ఉంటాయి. చిన్న పిల్లలుంటారు. వాళ్ళని అనవసరంగా టెన్షన్ పెడితే మీకేమొస్తదండి? ఎందుకు టెన్షన్ పెడుతుర్రు అట్లా? చూడండి మీకు లైవ్ కనిపిస్తుంది గదా! అంత పెద్ద యుద్ధం జరుగుతే, అంత పెద్ద వార్ జరుగుతే దుబాయ్ ఇంత ప్రశాంతంగా ఉంటదా? ఇంత ప్రశాంతంగా ఇంత డ్యూటీలిచ్చుకుంటూ, ట్రాన్స్‌పోర్టేషన్ ఇవన్నీ జరుగుతాయా? చూడండి ఎంత బాగుందో ఇక్కడ. ఎవరి పనులలో వాళ్ళే ఉన్నారు గదా! అన్నీ స్టార్ట్ అయి ఉన్నాయి. సూపర్ మార్కెట్‌లు గాని, షాపింగ్ మాల్స్ గాని, మెట్రోలు గాని అన్నీ, అన్నీ ఓపెనే ఉన్నాయి. అన్ని పనులు జరుగుతున్నాయి. డ్యూటీలు జరుగుతున్నాయి. ఎవరి పనులలో వాళ్ళే ఉన్నారు. హోటల్స్ ఓపెన్ ఉన్నాయి. ఆ! ఇప్పుడు రంజాన్ టైంలో వాళ్ళు రోజా ఉంది. వాళ్ళు గూడా చాలా బాగున్నారు. మరెందుకు ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళకి లేని ఇబ్బంది, ఈ మీడియా వాళ్ళకెందుకో అర్థం గావట్లేదు. ఇప్పుడు నేను నేను బయటకెళ్ళి ఇంకా మీకు షాపింగ్ మాల్ దగ్గర అక్కడిక్కడ వీడియోలు పెడతా సాయంత్రం. ప్రస్తుతానికి నేనేంటంటే డ్యూటీకెళ్తున్నా. ఇది ఎర్లీ మార్నింగ్ 6:30కి తీసిన వీడియో. సో, మీకు కనిపించాలని జెప్పేసి, చూడాలని జెప్పేసి నేను వీడియో తీసి పెట్టినా.
ప్లీజ్ దయచేసి చెప్తున్నా, ఎవరు కూడా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయకండి. ఇంటికాడ ఉన్నోళ్ళు చాలా ధైర్యంగా ఉండండి. దయచేసి మీకేదైనా ప్రాబ్లమ్స్ గానీ, మీకేదైనా ఇంకా ఇబ్బంది అనిపిస్తే నాకు కింద కామెంట్‌లో పెట్టండి. నేను ఖచ్చితంగా మీకు రెస్పాండ్ అవుతా. నేనేదో సక్సెస్ కోసమో, లైక్స్ కోసమో నేను ఈ వీడియో పెట్టలేదండి. జస్ట్ మన దగ్గర ఉన్న రియాలిటీ చూపించడానికి, ఇంటికాడ టెన్షన్ పడుతున్నారని చెప్పడానికి ఈ వీడియో తీసిన. ఇది నేను కంపెనీకి రీచ్ అయ్యే రోడ్డు. చూడండి ఒకసారి. కంపెనీకి రీచ్ అయిపోతున్నా ఆల్మోస్ట్ ఇంకొక 2-3 మినిట్స్‌లో. ఇక్కడ గవర్నమెంట్, పోలీస్ వ్యవస్థ చాలా అంటే చాలా స్ట్రాంగు. భద్రత కూడా చాలా స్ట్రాంగు. అన్ని అవైలబిలిటీ ఉన్నాయి మాకు. మాకున్న ఇబ్బంది ఏం లేదు. ఫుడ్‌కి గానీ, వాటర్‌కి గానీ ఎట్లాంటి ఇబ్బంది లేదు. కాకపోతే కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల కొన్ని ప్రైవసీస్ ఉంటాయి కదండీ! సెక్యూరిటీ రీజన్స్ వాళ్ళ భద్రత దాని కోసము ఎయిర్‌పోర్ట్‌లు ప్రస్తుతానికి క్లోజ్ చేసిర్రు. అది కూడా ఈ రోజో రేపో ఓపెన్ అయిపోతాయి అంటుర్రు న్యూస్‌లలో. ఇక రకరకాలుగా న్యూస్‌లు చెప్తుర్రు. అవన్నీ పట్టించుకోకండి ప్లీజ్ దయచేసి. మీకు ఏదున్నా కూడా నేను ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటా. దయచేసి అర్థం చేసుకోండి. మీ కళ్ళ ముందుంది ఇదంతా. ఇక్కడ డిఫెన్స్ సిస్టమ్ కూడా చాలా స్ట్రాంగ్ అండి. పడుతున్నాయి. వార్ అయితలేదని కాదు. వార్ అయితుంది. వాళ్ళు డ్రోన్లతో అటాక్ చేస్తుర్రు. వీళ్ళు దాన్ని పైనే చేసేస్తుర్రు. ఇబ్బంది ఏం లేదు. చూడండి ఒకసారి మా కంపెనీ ఎలా ఉందో. ఇది మా కంపెనీ. నేను ఇప్పుడు రీచ్ అయిపోయినా. నాకు డ్యూటీ స్టార్ట్ అయిపోతుంది. దయచేసి మీ ఇంకేదైనా డౌట్స్ ఉన్నా ఏదున్నా కూడా నాకు కామెంట్లో చేయండి. ఎవరో ముగ్గురు నన్ను కొత్తగా థ్యాంక్స్ అండి వాళ్ళకి. ఎవరో చాలా మంచి వాళ్ళలా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళని సపోర్ట్ చేయడం అనేది చాలా గొప్ప మనసు అది. దయచేసి మీకు వీలైతే, మీకు నా మ్యాటర్ ఓకే అనిపిస్తే, నా మాటల్లో జెన్యూనిటీ ఉంటే మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం కామెంట్ పెట్టండి. నాకు కొంచెం బూస్ట్గా ఉంటుంది. నేను ఇంకా కూడా, ఎందుకంటే నా దగ్గర పెద్ద ఫోన్ లేదు, నా దగ్గర మైక్ లేదు, ఏం లేదు. అయినా కూడా నేను రియాలిటీ ఏందో చూపించడానికి ఈ ఫోన్లో ఎడిట్ చేసుకుంటూ వీడియోలు తీస్తున్నా. దయచేసి అర్థం చేసుకోండి. నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఏదున్నా కానీ మనతో అవుతుంది. సరేనా? నేను ఈవినింగ్ మళ్ళీ వెళ్ళి మీకు షాపింగ్ మాల్ దగ్గర కానీ, ఇంకెక్కడ మెట్రోల దగ్గర కానీ నాకు వీలైతే నా వీలును చూసుకొని నేను వెళ్ళి వీడియో తీసి మీకు మళ్ళీ ఇంకేంటి న్యూస్ అనేది అప్డేట్ ఇస్తూ ఉంటా. ఇంకా తెలుసుకొని చెప్పంటే కూడా చెప్తా. మీరు నా కామెంట్ చెప్పండి.